మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ గారు, జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి గారు, వీరే చంద్రశేఖర్ గారు పాల్గొంటా ఉన్నారు. యావత్తు నల్గొండ జిల్లా ప్రజానికానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా బీజేపీ శాఖ తరఫున మరి ఒక పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మద్యము, డబ్బు విచ్చలవిడిగా పంచుతూ మరి ఓటర్లందరినీ కూడా ఈరోజు ప్రలోభపెట్టే ప్రయత్నంలో ఒక పక్కన కాంగ్రెస్ ఈ గుంపు గుండాలు దుర్మార్గులు ఒక పక్కన వాళ్ళు విహరంగం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఎక్కడ చూసినా కూడా మద్యం అమ్ముతూ మద్యం మాయలో ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము వారి అనుచరులు అందరూ కూడా చాలా దౌర్జన్యానికి పాల్పడినారు. మరి నిన్న జరిగిన పోలింగ్ రోజున మరో పక్కన నరేంద్ర మోదీ గారు మరి వారిని హ్యాట్రిక్ ప్రధానమంత్రి చేయాలని చెప్పి దేశ ప్రజలతో పాటు నల్గొండ ప్రజలందరూ కూడా కోరుకుంటున్న తరుణంలో మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా క్రమశిక్షణతోని మరి ఓటర్లందరికీ కూడా మరి మంచినీరు, మజ్జిగ మరి టెంట్లు వేసి వారికి ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఎంత క్రమశిక్షణతోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి నిన్న జరిగిన పోలింగ్ రోజు ఏ విధంగా మరి ప్రజలందరినీ కూడా ఈరోజు స్వాగతిస్తూ మరి పెద్ద సంఖ్యలో ఈరోజు నల్గొండ జిల్లాలో పోలింగ్ జరిగిందంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ ఒక మార్పుని కోరుకుంటా ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈరోజు కమలం పువ్వు గుర్తు ఈరోజు మోదీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రతి ఊర్లో కూడా మరి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు మోదీ గారి నామస్మరణం చేస్తూ మరి బాలరాముడి గుడి కట్టినటువంటి మోదీ గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మరొకసారి ప్రధానమంత్రిని చేయాలి అని చెప్పి కోరుకుంటున్న తరుణంలో మరి ఒక మంచి వాతావరణం అయితే చూసినాం. మరి ఇంత పెద్ద సంఖ్యలో ఈరోజు ఓటింగ్ పాల్పడిన నల్గొండ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రెస్ మీట్కి సంబంధించి మరి తదుపరి అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు స్పష్టంగా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారన్న విషయాన్ని అర్థమైంది. ముఖ్యంగా నిన్న ప్రజలందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అలవిగాని హామీలతోటి ముందుకొచ్చి మోసగించి ప్రజల్ని ఓట్లు వేయించుకుందో దానికి కొద్ది రోజుల్లోనే ప్రజలు అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం ఈ హామీలు వాళ్ళకి సాధ్యం కాదని, విఫలమైందని భావించి ప్రజలు మొత్తం కూడా బీజేపీ వైపు చూసినట్టుగా నిన్న అర్థమైంది. ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ నిన్న చేతులు ఎత్తేసినట్టుగా ఉన్నది. అందుకే ప్రజలందరూ బీజేపీ వైపు ఉండి ఒకటే భావించారు. ఈ యొక్క రాష్ట్ర ప్రజలు గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోడీ గారు ఉండాలన్నటువంటి ఒక సంకల్పం ప్రతి ఒక్కరిలో అవుపడ్డది. అందుకనే పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా నిన్న బీజేపీని ఆశీర్వదిస్తూ బీజేపీకి ఓటేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. మరి స్పష్టంగా అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అదేవిధంగా వాళ్ళు మేము ఏదో సాధించామని గొప్పలు చెప్పుకున్న వీళ్ళు చివరికి ఓడిపోతామని భయపడ్డారు. రాహుల్ గాంధీని, ప్రియాంకని పోటీ చేయమని కోరిన ఈ నియోజకవర్గంలో ఓడిపోతున్నామని తెలిసి భయపడి మరి ఓటుకు 500 లెక్క పంచిన విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రజల్ని ఏ విధంగా ఓటర్ని ప్రలోభ పెట్టకుండా కేవలం మోడీ గారి గురించి, ఈ దేశం గురించి, ధర్మం గురించి చెప్పి మేము ప్రజల వద్దకు వెళ్ళినాం. వాళ్ళు మా వైపు ఆశీర్వదించినారు. అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, పైసలు పంచినా ఈ యొక్క మంత్రులు ఉన్నప్పటికీ కూడా ప్రజలు విశ్వాసం బీజేపీ వైపు ఉంచినందుకు అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలకు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, మిగతా విషయాలు స్థానిక ఎన్నికల్లో కూడా బీజేపీ వైపు ప్రజలందరూ కూడా వారి యొక్క సహకారం, ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటాం. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో గత ఎన్నికలు ఎన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనేటువంటి భయంతో విచ్చలవిడిగా మద్యాన్ని విచ్చలవిడిగా డబ్బులు పంచినటువంటిది మీరందరూ కూడా చూసినారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క హవా కొనసాగుతుంది.
ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. గత 4 మాసాల్లోనే రాష్ట్రంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయింది. రైతుల యొక్క రుణమాఫీ చేస్తాని ఇవాళ ముఖం సాటేసిండు. రైతు బంధు డబ్బులు ఇవ్వలేదు. 1,25,00,000 యొక్క దరఖాస్తులు ప్రజాపాలన తీసుకొని ఈరోజు చెత్తబుట్టలో దాఖలు చేశారు. వాటికి ఇంతవరకు కూడా పరిష్కారం లేదు. ఇవన్నీ కూడా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని విస్మరించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టింది. రెండో పాయింట్, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కుటుంబ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు కూడా అవినీతి పార్టీలు. ప్రజలందరూ కూడా ఈ రెండు పార్టీలను పక్కన పెట్టి నిన్న జరిగినటువంటి పోలింగ్లో భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టిన తెలంగాణలో పూర్తి విశ్వాసం ఉన్నది. తెలంగాణలో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. పత్రికా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అనేక విధాల మా యొక్క ప్రచార కార్యక్రమాన్ని మీరు మీ యొక్క యంత్రాంగం ద్వారా ప్రజల వద్దకు తీసుకుపోయినందుకు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా అభ్యర్థులను ముందుగా ప్రకటించడం, అదేవిధంగా ప్రచార కార్యక్రమంలో కూడా ఈ యొక్క నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని పార్టీల కన్నా ముందు ఉండటం జరిగింది. ముఖ్యంగా మా యొక్క జాతీయ అధ్యక్షులు నడ్డా గారి సమావేశం, అదేవిధంగా మిర్యాలగూడల రాజా సింగ్ గారి సమావేశం, అదేవిధంగా కోదాడల రాజస్థాన్ గారి సీఎం గారి సమావేశం, అదేవిధంగా తమిళనాడు అధ్యక్షుడు సూర్యాపేటల సమావేశం, ఈ విధంగా పెద్ద ఎత్తున జాతీయ నాయకులను రాష్ట్ర నాయకులను తీసుకొచ్చి ఈ యొక్క ప్రజలను మోడీ గారికి మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది. అది కింది స్థాయిలో పోయి నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం ప్రజలందరూ కూడా మోడీ మానియా పనిచేసిందా అన్న విధంగా ఈ యొక్క పార్లమెంట్లో మాకు కనపడడం జరిగింది. ఉత్తర భారతదేశంలో ఏ విధమైనటువంటి వాతావరణం ఉన్నదో అదే వాతావరణం తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాతావరణమే నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఉన్నది. రేపు గెలబోయే పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈ యొక్క నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా విజయం సాధించాలని మా యొక్క కార్యకర్తలు ప్రజల యొక్క నాడితోటి చెప్తూ ఉన్నా. ఇంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా కూడా ప్రజలు మోడీ భారతీయ జనతా పార్టీని ఆదరించినందుకు, ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపినందుకు ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ నెల 27 నాడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ బలపడిన అభ్యర్థి రెడ్డి గారు ఉన్నారు. వారికి కూడా అదే విధమైన ఆదరణ. ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలివి కాబట్టి అందరూ కూడా బీజేపీ ఒక బలపడిన గెలిపివలసిందిగా మీతోటి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా విలేకరులందరికీ కూడా ఈ యొక్క ఓట్లు భాగస్వాములు ఉంటారు. అందరూ కూడా బీజేపీ అభ్యర్థిని ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.